పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజల్ని 3 ఏళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల విరుచుకుపడ్డారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తుండడమేనా మీ రోడ్ మ్యాప్? వైజాగ్ స్టీల్ ని కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడమేనా మీ విజన్ అంటూ షర్మిల జగన్ కు ప్రశ్నలు సంధించారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీ చేతకానితనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టల్ని కొట్టడం, పోర్టుల్ని అమ్మడం, భూముల్ని మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో చేస్తున్నవి కొత్త నాటకాలు కాదా అని షర్మిల ప్రశ్నించారు. విశాఖలో పాలన ప్రారంభించేందుకు ఇన్నాళ్లు ఏం అడ్డొచ్చిందంటూ ఏపీ సీఎం జగన్ ని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజల్ని 3 ఏళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల విరుచుకుపడ్డారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తుండడమేనా మీ రోడ్ మ్యాప్? వైజాగ్ స్టీల్ ని కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడమేనా మీ విజన్ అంటూ షర్మిల జగన్ కు ప్రశ్నలు సంధించారు. రైల్వే జోన్ పట్టాలెక్కకపోయినా మౌనం వహించడం మీ చేతకానితనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టల్ని కొట్టడం, పోర్టుల్ని అమ్మడం, భూముల్ని మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో చేస్తున్నవి కొత్త నాటకాలు కాదా అని షర్మిల ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. అమరావతి సెంటిమెంట్ ని మరోసారి రెచ్చగొట్టారు. నిన్న విశాఖలో అమరావతిపై జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి విశాఖ ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి రిలీఫ్ రాకపోవడంతో సీఎం జగన్ నిరాశ చెందారు. ఇప్పటికే దసరా, సంక్రాంతికి విశాఖకు రాజధాని తరలింపు అంటూ 6 సార్లు ముహూర్తాలు పెట్టారు. మళ్లీ ఎన్నికల తర్వాత వస్తాను, రెండోసారి ప్రమాణ స్వీకారం ఇక్కడే అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సీఎం కామెంట్స్ పై వైసీపీలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఈ వ్యాఖ్యలు ఎందుకని అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. Moving further, Vizag would have to develop. I'm assuring you, we have court cases going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. పైగా విశాఖకు రాజధాని తరలించకుండా ప్రతిపక్షాలు, కోర్టులు, ఓ వర్గం మీడియా అడ్డుకుంటున్నాయన్న జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు న్యాయవాదులు. దీనిపై కోర్టు ధిక్కార పిటిషన్లు వేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు సీఎం రాజేసిన రాజధాని చిచ్చుపై మండిపడుతున్నారు రాజధాని రైతులు. రాజధానిలో బినామీ భూములు ఎవరి పేర్లపై ఉన్నాయో నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు, కేసుల్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసినా సీఎం మళ్లీ అవే వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
ఇక జగన్ సర్కార్ హయాంలో వైజాగ్లో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, ఆక్రమణలు పెరిగిపోవడంపై ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక నిన్న సీఎం జగన్ విశాఖ రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు, విశాఖ నుంచి పరిపాలన అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలకు సంబంధించి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తట్టడి మట్టెత్తకుండా, ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానుల పేరుతో కాలయాపన చేసిన జగన్ ఎన్నికల సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి విశాఖ వాసులను కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసేందుకు తెరలేపారు. నిన్న విజన్ విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచి విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తామంటూ కూడా చెప్పినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో దీన్ని తప్పుపడుతున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ సంబంధించి నిన్ననే దీనిపైన తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నంలో ఏం చేశారు, విశాఖ నగరానికి సంబంధించి అక్కడ పారిశ్రామికంగా కావచ్చు, లేదా నగరాభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేదా ఈ ప్రాంతానికి సంబంధించి ఏమీ చేయకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఋషికొండలో అక్కడ ప్యాలెస్ కట్టుకునే ప్రక్రియ, అది కూడా నిబంధనలకు విరుద్ధంగా తప్పితే ఏం జరిగింది? సో 3 రాజధానుల పేరుతో అటు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలులో కావచ్చు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ విశాఖపట్నంలో చేసినటువంటి ప్రకటన కేవలం అమరావతి విషయంలో, అమరావతి పైన ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణం పైన తమకు ఇష్టం లేనటువంటి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు చేసినటువంటి ప్రక్రియగా దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి. దీనిపైన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కూడా, అమరావతి ప్రాంత రైతులే కాదు, దీన్ని నిన్న చేసినటువంటి కామెంట్స్ పైన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు అమరావతి అభివృద్ధికి 1,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు ఎలా అని ఒకవైపు చెప్తూనే రాబోయేటువంటి 5 ఏళ్లలో విశాఖపట్నంలో 1,00,000 కోట్లతో అభివృద్ధి చేసి దీని ఒక ఆర్థికమైనటువంటి రాజధానిగా దేశంలో ముంబై తర్వాత దీన్ని మారుస్తామనేటువంటి మాటలు అసలు నమ్మశక్యమా? అసలు ఎందుకు మరొకసారి విశాఖపట్నం సంబంధించిన కూడా ఈ కామెంట్స్ చేస్తున్నారు? ఎన్నికల సమయం కావచ్చు, లేకపోతే ఇన్ని రోజులు అక్కడ కనీసం ప్రకటనలు చేయడానికే పరిమితమై ఇప్పుడు దానికి కారణాలు అటు కోర్టు పైనో, లేకపోతే కోర్టుల మీదో, మీడియా పైనో, లేకపోతే ఒక వర్గం అంటూ కొంతమంది ప్రజలపైనో, రైతులపైనో నెట్టినటువంటి నెపం ఎందుకు చేస్తున్నారు? వాస్తవానికి అమరావతి రాజధాని విషయంలో గతంలో ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం, లేదా 2014 చట్టానికి పొందుపరిచినటువంటి అంశాలు, వీటన్నిటిని విస్మరించి కొత్త పాట ఎందుకు వల్లవేస్తున్నారనే దానిపైన కూడా మనం డిస్కస్ చేస్తాం. దీనిపైన అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. షర్మిల కూడా చాలా స్పష్టంగా కొద్దిసేపు క్రితమే రియాక్ట్ అయ్యారు. విశాఖపట్నంలో గుట్టలు కొట్టడం, భూములను మింగడం, పోర్టులు అమ్మడం తప్ప ఏం చేశారు అనేటువంటిది కూడా. సో దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే ఢిల్లీ నుంచి కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. రామారావు, చెప్పండి, అసలు నిన్న విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు, లేదా విశాఖపట్నం నుంచే ఇక్కడ అంతా కూడా చేయబోతున్నానని చెప్పడం కేవలం అమరావతి పైన ఉన్నటువంటి తమ ద్వేషాన్ని మరొకసారి వెళ్ళగక్కాడనుకోవచ్చా? దీనిపైన వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ లో?